హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ ఆన్‌లైన్ స్కామింగ్ యువత ఎందుకు అలవాటు పడిపోతుందంటే, మొదటిగా వ్యసనాలకు అలవాటు పడడం, రెండవది సోమరిపోతులుగా తయారవ్వడం, మూడవది బాధ్యత లేకుండా అంటే జీవితం మీద ఒక గమ్యం లేకుండా ఉండడం వల్ల ఇలాంటి పెట్టుబడి లేకుండి సింపుల్‌గా వచ్చే ఇన్‌కమ్ కోసం యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపియడం. దానికన్నా ముఖ్యంగా చెప్పుకోవలసినది ఏమిటంటే యువతకి జాబ్స్ లేకుండా పోవడం. ఈ ప్రభుత్వం అనేది జాబ్స్ ఇవ్వకుండా పోవడం. ఇదే ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అంటే మన యువత ముఖ్యంగా దేశ అభివృద్ధి కోసం సోషల్ మీడియాను ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మన కంటికి కనిపించని శత్రువు ఎవరంటే ఫస్ట్ సోషల్ మీడియా. అది యువై సినిమా చాలా అద్భుతంగా తీశారు. అంటే మనకి కూడు లేకపోయినా కూడా మనం వాట్సాప్‌లో గాని అంటే సోషల్ మీడియా మాధ్యమాల్లో మన భారతదేశం పై స్థాయికి చేరిందని చూపిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు జరుగుతున్న వాస్తవం. కొన్ని రిపోర్టులు కూడా బయటకు వచ్చాయి. వరల్డ్‌లో స్విస్ బ్యాంక్‌లో ఇండియాలో ఉన్నంత డబ్బు ఇంకెవరి దగ్గర లేదని, కానీ ఇక్కడ మాకు అభివృద్ధి చూపిస్తుంది. కానీ 80% భిక్షగాళ్ళే ఈడ ఉన్నారు. అంటే నిరుపేదలే ఉన్నారు. సరే, ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యంగా స్కామింగ్ గురించి మాట్లాడదాం. స్కామింగ్ అనేది ముఖ్యంగా 3 రకాలుగా జరుగుతుంది. కంపెనీ, రెండవది జాబ్, మూడవది ట్రేడింగ్. ఇవి 3 విధాలుగా ముఖ్యంగా స్కామింగ్ జరుగుతుంది. అది కూడా సోషల్ మీడియాలోనే జరుగుతుంది. ఇంకా ఎక్కడ కూడా జరగదు. ఇంకా 10% ఏమంటే బయట జరుగుతుంది. దాని గురించి ఎక్కువ కూడా యువత స్కామింగ్‌కి బయట జరిగే స్కామింగ్ గురించి మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎక్కువగా జరగదు. ఎందుకంటే పార్టీ మనకి కంటికి కనిపిస్తాడు కాబట్టి, అతనికి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ కూడా తెలిసి ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ విషయం, కంపెనీ గురించి మాట్లాడుకుంటే, ఇది కంపెనీ ఏ విధంగా చేస్తుందంటే, ఈ సోషల్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రతి మనిషి యాక్టివ్గా ఉంటాడు. ఈ యాక్టివ్ అనే వాళ్ళు ఆసరాగా తీసుకొని ప్రతి మనిషి నిత్యావసరాలు డబ్బు అవసరం కాబట్టి ఆ ఆశని వాళ్ళను ఆయుధంగా మలుచుకొని ఒక కంపెనీ పేరుతో క్రియేట్ చేస్తారు. దానికి ఫ్రమ్ అడ్రస్ ఉండదు, టు అడ్రస్ ఉండదు. ఇంకొకటి విషయం ఏమిటంటే, ఇతనికి మనకి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయమని సలహా ఇచ్చేవాడు కూడా ఫ్రమ్ అడ్రస్ ఉండదు, టు అడ్రస్ ఉండదు. ఇంకో విషయం దీంట్లో ఏంటంటే, నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తా కొన్ని కంపెనీల్లో. కానీ అది ఏ విధంగా అయి ఉండాలి? వాళ్ళు 20,000 కట్టమంటే నేను 2 లక్షలు కడతాను నా పొలం అమ్మి. నేను పోగొట్టుకున్న అమౌంట్ని కంపెనీతో సంబంధం లేకుండా ఏజెంట్ ఎవరైనా రిటర్న్ కడితే అతను స్టాంప్ పేపర్ మీద లాయర్ నోటీస్ మీద లాయర్ సాక్షిగా పెట్టుకుని రాసిస్తే నేను కంపల్సరీ పెడతాను. కానీ అటువంటిది ఎవరు చేయరు. నేను కూడా ఏ కంపెనీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయను కూడా. ఎందుకంటే నా కష్టాన్ని నమ్ముకుంటే ఆ సర్వీసుడు నాకు ఇస్తాడు చాలా. అది ముఖ్యంగా ఏమిటంటే, దీనిలో ఏంటంటే శాలరీ హైగా చూపిస్తారు. రెండవది ఏంటంటే, ఐడి కార్డుల కోసం, డ్రెస్ కార్డుల కోసం, కొన్ని ఛార్జీల కోసం 2,000 to 500 ఈ మధ్యలో పే చేస్తారు. కనీసం 300 పే చేస్తారు. ఇదే లెక్క శాలరీ మనం హైగా చూసుకుని 300 ఎవరైనా చీపే కదా అని సప్పని పే చేసేస్తాం. అంటే వెంటనే పే చేసేస్తాం. వెంటనే పే చేయడం వల్ల రోజుకు ముగ్గురు క్యాండిడేట్లు దొరికినా కూడా 1,000 రూపాయల దగ్గర నెలకి 30,000 ఇది ఒక జాబ్ పర్పస్గా అయిపోతుంది. దీన్ని మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. మీకు కనిపించే టెలిగ్రామ్, వాట్సాప్లోనే కాదు, ఇంకా ఎన్ని సైట్లు అప్లోడ్ చేస్తారో అది వాళ్ళకే తెలుసు. దీని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ కంపెనీ గురించి ఇన్వెస్ట్మెంట్ అడిగితే ఫస్ట్ మీరు రిటర్న్ ఇస్తారని అడగండి. రెండవది, నాకు వచ్చే లాభాల్లో కూడా మీరు డీటెయిల్స్ చెప్పండి. 10%, 20% మీకు కమిషన్ ఇస్తానని కూడా చెప్పండి. దాని గురించి ఇబ్బంది ఏం భయపడాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే, కంపెనీ GST నెంబర్. మూడవది, గవర్నమెంట్ అఫీషియల్ అప్రూవల్ కాగితాలు మీకు చూపిమని చెప్పండి. GST నెంబర్ సామాన్యంగా ఎవరికి రాదు, అది గవర్నమెంట్ అప్రూవల్లే వస్తుంది. రెండవది అంటే, అప్రూవ్ కాగితాలు కూడా కొన్ని స్కామ్ జరుగుతాయి. GST నెంబర్ మీరు ప్రతి వెబ్సైట్లో కూడా మీరు క్లారిటీగా చేసుకోవచ్చు. ఇది కంపెనీల పరంగా జరిగే మోసం. ఎవరిని కూడా మీరు నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే తమ్ముడే డబ్బుల దగ్గర మొహం తిప్పుకునే పోయే రోజున ముక్కు మొహం తెలియని వాళ్ళు మీకు లాభం చేకూరుస్తారని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవలసిన అవసరం లేదు. ఇది కంపెనీ పరంగా పక్కా ఫ్రాడ్. రెండవది జాబ్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ అనేది చాలా విస్తృతంగా అయింది. వర్క్ ఫ్రమ్ చేసుకునే పని అయితే రోజుకు 500 వచ్చినా కూడా ఒక రిక్షా వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎందుకు రిక్షా తొక్కుతాడు చెప్పండి? హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకుంటాడు కదా. అది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది జాబ్ అంటున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు కదా. అది జాబ్ అంటున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు కదా.
మరి ఎందుకు అతను ఎండలో కష్టపడాల్సిన అవసరం ఏముంటుంది? బజ్జీలమ్ముడు అమ్మాల్సిన అవసరం ఏముంటుంది? బట్టాల్లో చిన్న చిన్న పూలు అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? చెప్పండి మీరే. ఇవన్నీ చేసుకోలేక వాళ్ళు? ఇదంతా వర్క్ ఫ్రమ్ అనేది టోటల్ ఫ్రాడ్. అందులో ఫర్ ఎవర్ కంపెనీ అనేది ఒకటి ఉంది. మీకు 30 ఏళ్ళు చూపిస్తాం, 40 ఏళ్ళు చూపిస్తాం అనేది. కాకపోతే వాళ్ళు అటు చూపిరు. మీరు ఫస్ట్ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జాబీరు. వాళ్ళ ప్రోడక్ట్ కొనుక్కోవాలి. 10,000కి 30,000 40,000 కొనుక్కోవాలి. అది సేల్ చేస్తే కమిషన్ వస్తుంది. ఆ కాడికి నువ్వు క్రియేట్ చేయడం ఎందుకు? రైతు కాడికి శనక్కాయలు కొనుక్కుని బస్ స్టాండ్ అమ్మడం వస్తుంది కదా. వాడి దగ్గర పోయి నువ్వు 10,000 కొని ఈ సేల్ కాకపోతే నెత్తినేసం కొట్టుకోవాల్సిన అవసరం ఏంది? శనక్కాయలను కడుపునుండి తింటావు కదా బ్రదరు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి వర్క్ ఫ్రమ్ అనేది మన ఇండియాలో లేదు, ఎక్కడ కూడా లేదు. మీరు ఎక్కడ కూడా చూసుంటారు. వర్క్ ఫ్రమ్ అనేది 2 రకాలుగా ఉంది. కొవ్వొత్తుల బిజినెస్. కొవ్వొత్తులు అంటే అదే దేవాలయాల దగ్గర బత్తిని వెలిగిస్తారు కదా, అదొకటి ఉంది. బీడీ కంపెనీ నుంచి అది వర్క్ ఫ్రమ్ ఉండే, ఆ 2 ఉంటాయి నాకు తెలిసి. ఇంకా మిగతా వర్క్ ఫ్రమ్ అనేది ఏది లేదు. మిగతా ఇన్వెస్ట్మెంట్ తెలియకుండా పెట్టకండి. వాళ్ళన్నింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండదు. మీకు మర్చిపోయా. వాళ్ళు ఇచ్చి తర్వాత మీరు మెటీరియల్ ఇచ్చిన తర్వాత డబ్బులు ఇస్తారు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు. ఇంకా మూడోది ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ ఎడ జరుగుతుందంటే, ఈ ట్రేడింగ్ అలవాటు పోయి అది జూదం. ట్రేడింగ్ అనేది జూదం అనమాట. అంటే జూదం వేరే, ట్రేడింగ్ వేరే. నాకు తెలిసి ఏంటంటే, జూదానికి అవగాహన అవసరం లేదు, అదృష్టంతో పని. దీనికి అవగాహన ఉంటే డబ్బులు ఖచ్చితంగా రావచ్చు. దానికి చాలా టైం పడుతుంది. వీళ్ళు కొద్దిగా నేర్చుకోగానే, ఈ ట్రేడింగ్ లో మోసగాళ్ళు కొద్దిగా నేర్చుకోగానే ఉన్న డబ్బులన్నీ పోగొట్టేస్తారు. ఇంకా పిచ్చిని మానుకోలేక మీకు 1%, 2% వాళ్ళు మంచి మంచి వీడియోలు చేసి, నేను 1,00,000 సంపాదించాను, 2 కోట్లు సంపాదించాను, నా టెలిగ్రామ్ ఉంది, నా వాట్సాప్ గ్రూప్ లో ఉంది, అవన్నీ చేరండి అని వాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. ఆ సలహాలు ఇచ్చి వాళ్ళు ఏమంటే మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ లేదు కాబట్టి, మనీ వాళ్ళకి అవసరం కాబట్టి, వాళ్ళకి మీరు అవసరం కాబట్టి, అందువల్ల మీకు సజెషన్ చేస్తారు కాబట్టి. మనీ అవసరంగా నిజం అయి ఉంటే వాళ్ళు మీ దగ్గర కూడా రారు. ఒకవేళ వచ్చినా కూడా పోయినా మీ డబ్బులే పోతాయి. వాళ్ళ కమిషన్ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఫస్ట్ విషయం ఏంటంటే, ట్రేడింగ్ ఏంటంటే దానికి చాలా జ్ఞానం కావాలి. ఇంట్రాడే ట్రేడింగ్ కి అదృష్టం ఉండాలి. రెండవది ఏమంటే, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒక సైట్ పరంగా చాలా నాలెడ్జ్ ఉండాలి. అది ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది అలాంటప్పుడే నువ్వు పెట్టగలవు. కానీ అందులో కూడా నీ దగ్గర 100 రూపాయలు ఉంటే కనీసం 5 రూపాయలే పెట్టాలి, కానీ 100 రూపాయలు మీరు పెట్టకూడదు. వీళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాళ్ళు, వాళ్ళు 100 రూపాయలు కాదు 200, 300 పెట్టేసి ఉంటారు. అంటే అప్పులు తెచ్చి పెట్టేసి ఉంటారు, అంటే వస్తాయని. అవి పోగొట్టుకుని దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవడానికి మిమ్మల్ని అమాయకులుగా యూజ్ చేసుకుంటారు. అది ట్రేడింగ్ అనేది వాళ్ళు సంపాదించి పెడతారనేది పక్కా మోసం. నేను చెప్పాను కదా, ఎక్కడైనా ఒకటే. మీరు ఫలానా ఇన్వెస్ట్మెంట్ చేస్తాననుకుంటే అతను నాకు నష్టం కలిగితే నువ్వు రిటర్న్ ఇస్తావా, నాకు కాగితం రాసిస్తావా కోర్టు ద్వారా అని ఒక్కడు చెప్పండి. ఒక్కడే నేను మీ దగ్గరకు వస్తాడేమో. వస్తే నేను కూడా కొడతా. ఫస్ట్ టైం నేను కాకుండా మా ఊరు మొత్తం చేత నేను కట్టిస్తా. నా పొలం అమ్మి మరీ కట్టిస్తా. అతను 20,000 కాదు, 30,000, 40,000 కాదు, నేను 4, 5 లక్షలు, 10 లక్షలు అయినా కడతా పొలం అమ్మేసి, నాకు రిటర్న్ వస్తానంటే. ఇవన్నీ ఫేకు. ఎవడు కూడా ఈ విధంగా సంపాదించలేదు. మీరు కూడా దయచేసి ఇటువంటి మానేసేయండి. శుద్ధంగా ఏదైనా చదువుకునే పిల్లకాయలు చదువుకోండి, జాబ్ చేసుకునే వాళ్ళు జాబ్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. మిగతా హోమ్ ఫ్రమ్ కూడా హ్యాపీగా హోమ్ ఫ్రమ్ అని. కష్టపడని రూపాయి మన దగ్గరికి రాదు. కష్టపడకుండా ఎవరు రారు. సొంత ఆస్తుల కాడ అన్నదమ్ములే చంపేసుకునే రోజులు. ఎవడో డబ్బులు మీకు సంపాదించి పెట్టి నమ్మారంటే ఇంకా మీ కష్టాలు కాకుండా అతని కష్టాలు కూడా మీరు అప్పు తెచ్చుకున్నట్టు. నాయన నువ్వు ఒక్కడు కష్టాలు పడబాకు, నీతో పాటు నేను కూడా పడతాను నాయన అని అప్పు తెచ్చుకున్నట్టు. ఎవరైనా మనిషి సుఖంగా హ్యాపీగా బతకాలే కానీ కష్టాలతో ఎవరు కూడా బతకూడదని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. హ్యాపీగా మీరు సుఖంగా బతకాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. కష్టాలకు మీరు అత్యాశకు పోయి కష్టాలు చూపించబండి. ఈ విధంగా కష్టాలు చూపించిన వీళ్ళెవరు కూడా దయచేసి ఇటువంటి చాలా ఫేక్, ఫ్రాడ్, ఎటువంటి పర్సన్ కూడా నమ్మవద్దు. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మీరు చేస్తున్న పనిలో అప్డేట్ చూసుకోండి. అంటే ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఆలోచించండి. దానికోసం నలుగురి మంచి స్నేహితుల సలహా తీసుకోండి. అప్పుడే మీరు జీవితంలో గ్రో అవ్వగలరు. కానీ ఈ విధంగా నమ్ముకుంటే మీరు అధపాతాళానికి వెళ్ళిపోతారు. మీతో పాటు కూడా మీ పిల్లల్ని కూడా. మీరు చూస్తుంటారు కదా, రైతు విషయం తాగాడని. ఆ విధంగా మీ జీవితాలను, మీ పిల్లల జీవితాలను నాశనం చేసుకుంటారు. మీరు పోయేది కాకుండా మీ పిల్లల జీవితం, యువకుడైతే మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ముక్కు పచ్చలాని పిల్లుడైతే మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. దయచేసి ఇది గుర్తించి ఎవరి దగ్గర కూడా మీరు తెలియని వ్యక్తి దగ్గర, GST లేని కంపెనీ దగ్గర అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. ఇది నా విన్నపం. ఉంటానండి.